ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఏవి రమణ గారు మన దగ్గర ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి యాంప్లిఫైర్ మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి. డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తాను. ఎంత అవుతుంది ఏంటి అనే విషయమే తెలియజేస్తాను. లేదు యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది రివ్యూ మీకు కావాలంటే రమణ గారి నెంబర్ కూడా డిస్ప్లే మీద ఇస్తాను. జస్ట్ కాంటాక్ట్ చేయండి, ఆయన ఒపీనియన్ మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి పోదాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది రెగ్యులర్ డిఎస్పి ప్యానల్, కంప్లీట్ బ్లాక్ ప్యానల్, చుట్టూరా మ్యాటీ బ్లాక్ ఉంటుంది, మధ్యలో గ్లాస్ బ్లాక్ ఉంటుందండి. ఎందుకంటే మధ్యలో డిస్ప్లే ఉంటుంది కాబట్టి గ్లాస్ బ్లాక్ ఉంటుంది. దీని మీద లెటర్స్ వచ్చినప్పటికీ గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మన లోగో అయితే ఇక్కడ ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో మనకి పెన్ డ్రైవ్ ద్వారా ఫ్లాక్, ఏఏసి, ఆల్ ఫార్మాట్, ఆడియో ఫార్మాట్స్ అన్ని మనం ప్లే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ ఉంది. గోల్డ్ కలర్ బూట్స్ అయితే తీసుకున్నాము. రమణ గారు మరీ చెప్పారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సరే ఇక్కడ డబ్బులు అని మీరు చూడొద్దండి, కొంచెం సెట్ అనేది మాత్రం మా ప్రీమియర్ లుక్లో కావాలని చెప్పేసి అన్నారు. ఆయన కోసం అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. లాంచ్ చేయగానే డాల్బీ అట్మాస్ అని చెప్పేసి లోగో అనేది వస్తుందండి. సో దీనికి మనము బ్లూటూత్ అయితే కనెక్ట్ చేస్తున్నాం మనం, చూసారు కదా. నేను ఒకసారి మీకు ఏదైనా ఒక డాల్బీ మూవీ ప్లే చేసి చూపిస్తాను. చూపించే ముందు యాంప్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, డిజైన్ చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. యాంప్లిఫైర్ ఇంటర్నల్ వచ్చినప్పటికి ఈ విధంగా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఒక 5.2 ఛానల్ డిఎస్పి యాంప్లిఫైర్. ఇక్కడ రిమోట్ కిట్ చూస్తున్నారు కదా, మనం ఈ మధ్యన తరచుగా డిఎస్పి యాంప్లిఫైర్ బాగా చేస్తున్నామండి. సో డిఎస్పి యాంప్లిఫైర్ రిమోట్ కిట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రాసింది చూసారు, FT008 వెర్షన్ 4 అంటే లేటెస్ట్ మోడల్ ఇది రిమోట్ కిట్ అండి ఇది. ఇక పవర్ సప్లై వద్దాము. ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికి ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్గా కాపర్ వైర్స్ అనేవి వస్తాయి. క్వాలిటీ అయితే అసలు మిస్ అవ్వదు. అదే అల్యూమినియం ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుందంటే మనకి 10 amp అంటే ఒక 8 amp 7 amp వస్తుంది. ఇది 10 amp అంటే ఎగ్జాక్ట్లీ 10 amp అనేది వస్తుందండి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ గట్టు ఏమీ ఉండదు. సాన్వా కంపెనీ ఫిల్టర్స్, అదేవిధంగా ఆర్యూ కంపెనీ మెటల్ డయోడ్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. ఇక సెకండ్ ట్రాన్స్ఫర్కి వద్దాము. సెకండ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికి సెకండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అండి. సో ఇక్కడ కూడా మనం ఎటువంటి రాజీ పడలేదు. సో ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మరు. ఇక మనం సబ్ ఓవర్ సెక్షన్కి వద్దాం. రెగ్యులర్గా యూజ్ చేసే కుమార్ ఆడియోస్ థండర్ మోనో బోర్డులు అయితే యూజ్ చేసాము. ఒక్కొక్క అవుట్పుట్ 300 to 350 వాట్ వరకు వస్తుందండి. చాలామంది టెక్నీషియన్ ఏం చేస్తున్నారంటే సింగిల్ బోర్డు వేసేసి బయటికి 2 రకాల లైన్లు తీసేస్తున్నారు, 2 సబ్బలు కనెక్ట్ చేసుకొని చెప్తున్నారు. ఇక్కడ ఆ విధంగా ఉండదండి. 7.2 అంటే ఇక్కడ 2 ఛానల్ 2 సబ్బలు పెడతాను. 5.2 అంటే ఇక్కడ 2 సబ్బలకి 2 బోర్డులు అయితే నేను చూపిస్తానండి. దానికి ఇండివిజువల్ బోర్డ్స్ అయితే నేను చూపిస్తాను. దానికోసమే 5.2లో కానీ 7.2లో కానీ డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్తో నేను వైరింగ్ అనేది చేస్తాను. అదే 5.1 7.1 అయితే సింగిల్ ట్రాన్స్ఫార్మర్ సరిపోతుందండి. ఎందుకు సింగిల్ ట్రాన్స్ఫార్మర్ సరిపోతుంది అన్నానంటే మనకి ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ వేసినప్పుడు 10 amp అంటే 10 amp వస్తుంది కాబట్టి సింగిల్ ట్రాన్స్ఫార్మర్తో వైరింగ్ అనేది సరిపోతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. ఇక సబ్ ఓవర్ సెక్షన్ అయిపోయింది. 5 ఛానల్కి వద్దాము. 5 ఛానల్కి వచ్చినప్పటికి మహారాజా కంపెనీ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగిందండి. పర్ ఛానల్ 150 వాట్ వరకు వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లో మీరు టవర్లు యూజ్ చేసుకున్న ఎటువంటి డిస్టర్బెన్స్ గట్ట ఏమీ ఉండదు, డ్రాప్ అవ్వడం గట్ట ఉండదు, అంటే సౌండ్ డ్రాప్ అవ్వడం గట్ట ఉండదు. పర్ ఛానల్ 150 వాట్ అంటే 5 ఛానల్ 5 150s అంటే 750 వాట్ వరకు ఈ బోర్డు నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మహారాజా బోర్డు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ యొక్క 2 సబ్ ఓవర్కి సింగిల్ ట్రాన్స్ఫార్మరు, అదేవిధంగా 5 ఛానల్ బోర్డుకి సింగిల్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ విధంగా యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే మనం చేసాము. ఫ్యాన్లు అనేవి హీట్ సింకుల దగ్గరగా ఫ్యాన్లు తీసుకోవడం జరిగిందండి. రమణ గారు మరీ చెప్పారు, బ్లూ కలర్ లైట్స్ బ్యాక్ వేయండి బాగుంటుంది అన్నారు. ఆయన కోసం బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు, స్పీకర్ పర్సన్ బోర్డు అయితే తీసుకున్నామండి. ఇక స్పీకర్ పర్సన్ బోర్డు వచ్చినప్పటికి ఇది ఒరిజినల్ బోర్డు అండి, కాపీ మోడల్ ఏం కాదు ఇది. చాలామంది ఏం చేస్తున్నారంటే కాపీ బోర్డులు వేసుకుని ఇది మా బోర్డు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. నేనైతే ఆ విధంగా చేయట్లేదు. నా కంపెనీ ఏది కాదు. చాలామంది కుమార్ ఆడియోస్ అంటే లోకల్ కంపెనీ అంటున్నారు. కుమార్ ఆడియోస్ లోకల్ కాదండి, ఇది చెన్నై కంపెనీ. ఇది మీరు నెట్లోకి వెళ్ళి కుమార్ ఆడియోస్ని కొడితే దీని మొత్తం స్పెసిఫికేషన్ మొత్తం వచ్చేస్తుందండి. ఇది లోకల్ బోర్డ్స్ అయితే కాదు. దెన్ ఇక స్పీకర్ పర్సన్ బోర్డులోని ఒక్కొక్క ఛానల్కి 10 amp డాట్ కంపెనీ రిలేస్ ఉంటాయండి. సబ్ ఓవర్కి 20 amp డాట్ కంపెనీ రిలే ఉంటుంది. ఆ రిలేస్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే రమణ గారు ఏం చెప్పారంటే, అయ్యా మాకు బనానా సాకెట్తో చేయండి అన్నారు. అయ్యా బనానా సాకెట్తో చేస్తే అంత ప్రాపర్గా లేదండి, మామూలు రెగ్యులర్ సాకెట్స్ వేస్తానంటే ఆయన ఏమన్నారంటే, ఇదివరకు మేము చాలా సెటిల్ చేయించామంటే సాకెట్లు విరిగిపోవడము, స్ప్రింగ్ యాక్షన్ లేకపోవడము, లేదంటే ఈ పిన్లు అనేవి లోపలికి వచ్చేయడం జరుగుతుంది అన్నారు. సో ఇక్కడ అటువంటి ప్రాబ్లం ఏమీ రాదండి. ఇది వెరీ థిక్, వెరీ స్ట్రాంగ్. ఎటువంటి పిన్నులు లోపలికి వెళ్ళడము, స్ప్రింగ్ వదిలేయడము, బ్రేక్ అవ్వడం లాంటివి ఏమీ జరగదు.
సో చాలా చక్కగా ఉంటుంది. సో యాంప్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి సౌండ్ టెస్ట్ చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ మూవీ అయితే ప్లే చేస్తున్నానండి. ఆ ట్రాక్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం.